మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ఎలా ఉండమన్నాడు ఉపవాసం చేసినప్పుడు? మీరు ఉపవాసము చేయండి. ఎంతో చక్కగా చెప్పాడు చూడండి. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఇందాక అక్కడ ఏమన్నాడు? మీరు జనుల విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్నారు ఉపవాసం. మీ ఉదయం నాతో లేదట, నోటి మాటతోనే ఉందట. అదే ఉపవాసం గురించి సరదాగా చెప్తాను. మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామండి? ఆయన ఎక్కడున్నాడండి? ఆకాశం మందు ఉన్నాడు. ఇప్పుడు మన ఉపవాసం గాని మన ప్రార్థన గాని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలి? దాని గురించి మాట్లాడుకుందామా? పరిశుద్ధంగా ఉండాలి ఆయన దగ్గరికి. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. పాత నిబంధనలో మన యెహోవా తండ్రి అన్న మాట చూసాం. ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు అని మాట్లాడుతుంది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయనట్లు ఏమనుకోకుండా మాట చెప్తారు. అదేం అలా ఉన్నాం అని అడుగుతుంది పక్కావిడి. వాళ్ళు ఫాస్టింగ్ వాళ్ళ ఏమంటే ఈవిడికి ఇంకా 8 అవ్వలేదు, 9 అవ్వలేదు, 10 అవ్వలా. ఇంకా ఈవిడ 11 గంటలకి తింటుంది దిగును. ఇంకా టైం ఉంది. ఇప్పుడు నీరసం వచ్చే టైం కూడా రాలేదు. ఇప్పుడు ఎందుకు మొబైల్లో పెట్టిందంటే ఎవరికోకండి సరదా చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు మొబైల్లో పెట్టిందంటే ఆవిడ అడగాలి. ఇప్పుడు ఏమని అలాగుందా ఏంటని అడగాల. ఈవిడ ఉపవాసం కానీ చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు మాట్లాడిస్తున్నాడు దేవుడు నాకు తెలియదు, కానీ ఇది జరుగుతుంది ప్రకారం. అందులో మనం ఉంటే సరిదిద్దుకుందాం. ప్రియుల సరిదిద్దుకుందాం. ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. కాబట్టి ఇది స్పష్టంగా నేను మాట్లాడితే స్వప్న మాట్లాడేలా. అంటే మనం ఎందుకు ఉపవాసం చేస్తున్నాం? ఆయనకు ఉపవాసం అవసరమా? ఒకవేళ మనం చేసిన ఉపవాసం ఆయన చేరతాదా? మనం ఎక్కడ ఉన్నాం, ఆయన ఎక్కడ ఉన్నాడు, అప్పుడు ఉపవాసంలో ఉన్న విషయం ఏంటి, ఆయన దగ్గర ఎలా చేరుతుంది, అసలు చేరతాదా లేదా అనే విషయాన్ని మనం అనుకుంటూ నడుస్తూ వెళుతున్నాం అనమాట. చదవండి. వారు ముఖమును వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు తన సాక్షాత్తు 33 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన మాట అద్భుతమైన మాట. ఇక మేము చేస్తున్నాం కదా శాస్త్రులు పరిచయం, మీరు చేసిన ఉపవాసాలు కదా జాగ్రత్త సుమారు. మళ్ళీ అడుగుతున్నారు, ఇవన్నీ ఎందుకు రాయించాడండి? ఎందుకు రాయించాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. అద్భుతం అండి. ఎందుకు రాయించాడండి? లేఖనాలు రాయించాడండి. స్పష్టంగా చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులు వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొందుతున్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలని కాదు గాని ఎవరికండి? ఎక్కడ ఇప్పుడు చెప్పండి. మనం ఎక్కడ ఉన్నామండి? ఎంత సంబంధం ఉందండి? మరి ఉపవాసం ఎలా వెళ్తుంది అక్కడికి? ఈ ప్రార్థన ఎలా వెళ్తుంది అక్కడికి? ఎలా వెళ్తుంది? అపహాసము కాకూడదు ప్రియులారా మనం చేసే ఉపవాసం. అలాగే ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట మనం ఆలకించినప్పుడు ఏంటి ప్రియులారా? కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 13వ వచనం. అపహాసం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఒక లేఖనాన్ని చూసి మనం ముందుకెళ్తాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుమి ఉపవాసము చేత మా ప్రాణమును భక్తుడు మాట్లాడుతున్నాడండి. భక్తుడు దేవుడితో మాట్లాడుతున్న మాట ఇది. అయ్యా మేము ఉపవాసం చేస్తాం అని ఒక భక్తుడు దేవుడితో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో వారు వ్యాధి చేత ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుంది ఉపవాసం చేయడానికి. నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని మా ప్రాణమును ఆయాసపరచుకుంటుమి అయినను మా ప్రార్థన యెహోవాలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అనిపించిందంటే దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రార్థన చేశారట, వ్యాధితో ఉన్నారట, ప్రార్థన చేశారట, గోనెపట్ట కట్టుకున్నారంట. ఇప్పుడు గోనెపట్ట కట్టుకోక్కర్లేదు. ఆ రోజుల్లో ఆ కాలంలో పాత నిబంధనలో గోనెపట్ట కట్టుకునే ఆచారం ఉంది కాబట్టి వారు కట్టుకుని దేవుడికి వ్యాధి వలన అనేకమైన బాధల వలన భక్తుడు ప్రార్థన చేశాడట.
మనం ఎక్కడ ఉన్నామండి? ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు ఈయన ప్రార్థన చేశాడట, ఏమైందట? మన చదవండి రెండో మాట. నా ప్రాణం ఆయాసపరచుకోండి, నా ప్రాణం ఆయాసపరచుకుంటే అయినను నా ప్రార్థన నా యథలోనికి వచ్చి ఉన్నది. యథలోనికి అంటే మనస్సులోనికి వచ్చిందంట, హృదయంలోనికి వచ్చిందంట. ఎందుకంటే ఆయన చాలా మంచి భక్తులు అయి ఉంటాడు. వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు మనకు వచ్చినట్టు తెలియదు, వెళ్ళిపోయింది అనుకుని గడిపిస్తున్నాం మనం. చాలా మంది ప్రార్థన చేస్తున్నాడు, పని అవ్వట్లేదు అంటే ఇల్లు నువ్వు అనుకున్నావు. మరి ఇప్పుడు ఈ భక్తుడు చేస్తే ఏమైందంట? ఈ క్వాలిటీస్ ఎలా ఉన్నాయంటే చేసిన భక్తుడు చక్కగా ఉన్నాయి క్వాలిటీస్, కానీ తిరిగి మళ్ళా వెనక్కి వచ్చిందంట. ఇప్పుడు ఆయన ఉపవాసం ఏమైంది? అపహాసం అయిందా? ఇప్పుడు మరి ఇప్పుడు చూసుకోండి, మన ఉపవాసాలు ఇది వరకు చేసి ఇప్పుడు చేసిన ప్రార్థనలు ఏమయ్యాయి? పని అవ్వలేదు కనుక తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. ఇప్పుడు అపహాసం అయిందా? ఆయనతో సహవాసం అయిందా? అపహాసం అయిందేమో తెలియదు, కానీ అయిందని నేను చెప్పను. మనంతటా మనం దేవుని ఆలోచనలోకి వెళితే అది మళ్ళా అపహాసం అయిందో ఆయనతో సహవాసం చేస్తున్నామో ప్రతి మనసుకి, నీకు నాకు ఎవరికి వాళ్ళకి తెలిసిపోయాలి. దేవునికి స్తోత్రం, సమర్పణ చేసుకుందాం. ఎవరిని ఎవరు మనం అనుకో, కానీ ఎవరిని వాళ్ళే నా ఉపవాసం ఆయన చేరిందా లేదా, ఇదిగో చేసిన తర్వాత నాకు ఎప్పుడన్నా తిరిగి వచ్చిందా లేదా, ఆ సాటిస్ఫాక్షన్, ఆ భక్తి, ఆ తీవ్రత నీలో ఉంటే ఒకసారి మళ్ళా ఇక్కడ నుంచి పరీక్షించుకుందాం. ప్రియులారా చూడండి ఏమంటున్నాడు? వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? ముఖ్యంగా గమనించండి ప్రియులారా, మామూలుగా చెప్పేస్తున్నాను. దేవుణ్ణి నీ ప్రార్థన సమీపించడానికి కొన్ని అడ్డంకులు ఉన్నారా? కొన్ని అడ్డంకులు ఉన్నాయి. 3 లోకాలు మనకు అడ్డున్నాయి. మొట్టమొదటిగా నీ ప్రార్థన చేరడానికి ముఖ్యమైనది ఏంటో తెలిసిన? అపవాది. వాడు ఎక్కడ తెలిసిన? వాయుమండల అధిపతి. దేవుని దగ్గరికి ముందే మనకు దగ్గరలో ఉన్నది ఏంటంటే వాయుమండల అధిపతి అని పేరు. మన దేవుడికి ఏం పేరుంది? మన దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒక ముఖ్యమైన పేరు, మనందరికి తెలిసిన పేరు, రోజు వాడుకునే పేరంటే ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన వినివాడా అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన వినాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన వినాలంటే నీకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయనకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నీ ఉపవాసం చేయాలంటే నీ ఉపవాసానికి ఒక బేస్ ఉంది. భక్తులు ప్రార్థన చేశారంట, తిరిగి ఎదలోకి వచ్చిందంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఒక్కొక్కసారి సంబంధమైన ప్రార్థన చేస్తావు. శోధన శోధన శోధనట్టు ప్రార్థన చేస్తాం. ఇంకోటి కూడా ఇలాగా శోధన అనే విషయాన్ని నుంచి మనం చాలా బయటికి రావాలి. శోధన వచ్చినట్టే చేస్తాం. ఏం శోధన? ఓ శోధన చెప్పండి. ఇక నాకు ఈ శోధన ఉన్నదని చెప్పండి. శోధన ఎప్పుడు నీ చుట్టూ ఉంటుంది. నువ్వు బండి మీద వెళ్తుంటే ఇంతో వస్తుంటుంది శోధన. శోధన గురించి మాట్లాడకూడదండి. బైబిల్ అర్థమైతే శోధన నాకు వద్దని ప్రార్థన చేయగలరు. మస్ట్ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. శోధన వద్దు అని బైబిల్ అర్థమైన వాళ్ళు ప్రార్థన చేయరు. రావాలని చేసినా చేయకపోయినా శోధన ఎప్పుడు నీ చుట్టూ ఉంటది. సెల్ ఎంత అనుకున్నాడు ఇక్కడ? పెద్ద అయినా సెల్ ఉందా మీకు? అది పెద్ద ఏదైనా ఉంది మనకు. అదే ఏదైనా ఉంది మనకు. పాప ఆయన ఎవరు ఆదాం గారిని తెల్ల లింక్తో ఎక్కడ పెడితే ఆడిపోసుకుంటాం. ఆయన పొడది నప్పడం కనుక ఇలా ఉన్నాం, కానీ ఆయన పొడది లింక్ మన పరిస్థితిలో ఉండేది ఇక్కడ రాకపోతేనే అని ఆ అమ్మమ్మ గారిని ఆదాం గారిని మనం ఆడిపోసుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న ఏదైనా ఉన్నామో రోజుకి వెళ్ళి పడుతున్నాం. సెల్ ఓపెన్ చేస్తే అందులో ఏంటిది తెలుగు నుంచే వృక్ష కూడా అన్ని ఉంటాయి. ఏమండి ఏదైనా ఎక్కడ ఉంది? ఇప్పుడు జేబులో ఉంది, చేతిలో కూడా తిరుగుతుంది. శోధన నీ చుట్టూ ఉంటది. నీ సెల్లే నీకు శోధన, నీ సెల్లే నీకు శోధన. అందుకే కయ్యను నువ్వేం చేస్తావు తెలిసిన? నువ్వు దాన్ని ఏడాలి, నువ్వు ఏడాలి, కానీ నిన్నది ఏడుతుందన్నాడు. ఏడడం అంటే చక్కగా మనందరికి అర్థమైన ఉదాహరణ చెప్తారు. మందు తాగే అలవాటు మరి ఇక్కడ ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు. మందు ఎందుకు తాగుతారంటే చక్కగా
దాని గురించి తాగుతారు. తాగేసిన తర్వాత ఇంకేం తెలియదు, హ్యాపీగా ఉంటాయి. ఇంకా నయమండి, ఆడాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు అలా ఆయన తాగించాక అప్పుడు వరకు మాట్లాడినాడు, చక్క మాట మాట్లాడుతుంది ఇంటి దగ్గర. నిజాలు అబద్ధాలు పక్కన పెడితే మామూలుగా మాట్లాడతాడు, మనతో అయిన చక్కగా ఆడుతూ మాట్లాడతాడు. సో అలాగా ఎంజాయ్ చేద్దామని తాగుతాడండి. కానీ ఒక గంట తర్వాత అది ఈయన ఎంజాయ్ చేస్తాడు. ఏం మాట్లాడటం తెలియదు, అప్పుడు బాగా మాట్లాడాడు. ఆ తర్వాత ఏం మాట్లాడటం తెలియదు, ఎక్కడ పడిపోతున్నాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. ముందు ముందు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే ముందు ఆ మత్తు పానీయాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, ఏల్దాం అనుకున్నాడు దాన్ని. అని అది ఏం చేసింది, చేసింది. అదండి వేలడం అంటే. దేవునికి స్తోత్రం. వేల్దాం అనుకున్నాడు కానీ అది లేదు. అందుకే ఇంకో నీ పాపము నీ వాటికి పొంచి ఉంటది కయ్యను, నువ్వు దానిని వేలాలి, నువ్వు దానిని వేలాలి. నీ దగ్గరే ఉంటది, నీ శోధనని చుట్టూ ఉంటది. మెట్లు దిగుతుంటే పడిపోవచ్చండి శోధన. ఆ శోధనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉన్నానండి, అంటే శోధన నుంచి బయటపడాలి మనకి వాళ్ళు. ఎందుకంటే శోధన చెప్తుంది అనుకుంటారు. ఏ శోధన శోధన ఎప్పుడు ఉండదు కూడా. దేవుడు యేసుప్రభువు ఏం చెప్పారు, పేతురు శోధనలో పడుకుంటున్నట్టు నా గురించి ప్రార్థన చేయండి, వికోగలికి ప్రార్థన చేయమన్నాడు. అందుకని శోధన రాకూడదు తండ్రి ఎందుకని ఆయన చెప్పాడా? యేసుప్రభువు ఎక్కడ శోధన రాదని చెప్పాడా? శోధన ఉంటది, శోధన ఉంటది, ఎప్పుడు శోధన నీకు కూడా తిరుగుద్ది. ఇప్పుడైతే నీ జేబులో ఉంది, నీ పొలంలో ఉంది శోధన, నీ ఆలోచన నీకు శోధన. ఎవరో పొడిచేయగలుగుతున్నారు కిందకెళ్ళి, ఆవిడ పప్పు బాగుండదు కదా కొనుక్కోవాలని చూపించి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి శోధన పొరలోకి వచ్చింది శోధన. అదే శోధన. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఎవరో రేపు సాయంత్రం నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నాకు కొట్టేస్తాను ఎవరో ఆయన ప్రార్థన చేశారు ఇంట్లో, అది శోధన. నాకు నిజమే, శోధనే. శోధన చుట్టూ ఉంటది, నీ అప్పుడే శోధన, నువ్వు ఇప్పుడు ఏదో నీ శోధన. ఎన్ని శోధనలే, శోధన లేకుండా ఉండడు. ఆ శోధనలు స్వయాపరాధం కూడా ఉండాలి. నీ శోధన కనుక నీ స్వయాపరాధమే ఉంటది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నువ్వు వినలేదు కదా. అనారోగ్యం శోధన, అనారోగ్యం మీ శోధనే. నాకు చాలా ఉన్నాయండి, నాకు చాలా ఇష్టం అండి, నేను రోజు తాగేసి పడుకుంటాను, నాకు డబ్బులతో పని లేదండి, నాకు ఏం పని లేదండి, హ్యాపీగా ఉంది, ఏసీ రూమ్ ఉంది, నేను తాగేసి పడుకుంటానంటే అందుకని ముందు పోతుంది. ప్రపంచం ఇన్ని సుఖాలు ఉన్నాయండి, 3 సుఖాలు ఉన్నాయి. దేవుడు సుఖాలు సుందుకోవడంలో పడి నువ్వు నాకు దక్కకుండా పోతావని దేవుడు నీకు ఏం చేస్తుంటే అప్పుడప్పుడు నిన్ను గిలుతా ఉంటాడు అనమాట. చిన్న విషయం చెప్తాను, సోదరుల గురించి చెప్పేసి మనం వెళ్ళిపోతాం. ప్రార్థన చేశాను 10,000 కావాలని. సరే, ఉదయాన్నే లేచాను, కిందకు వచ్చాను, వీధిలో వచ్చాను, మీ వీధి అనుకుందాం, కిందకి దిగాను. అయ్యానికి నింటోడికి 10,000 కట్ట దొరికిందాం. అయ్యా నువ్వు ఎత్తకోకూడదు అక్కడే మోకరించి చాలాసేపు ప్రార్థన చేసి కైలు కాల్చేశాను. నిజమే, అలా దొరికిన వెంటనే దేవుడు మనకి ఇచ్చాడు అనుకుంటాం. సరే, ఎవరికి ఇవ్వాలని ఇచ్చేద్దాం, తీసుకెళ్ళేటోడికి. డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ కట్ట వెనక ఓ చీటీ పెడుతుంది. ఏముందా చీటీలో అంటే ఎవడు పడేసుకున్నాడో అది ఉంది. అందులో అడ్రస్ లేదు, పడేసుకున్నవాడు అడ్రస్, ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు నీకు శోధన ఇప్పుడు వచ్చింది. నీ అప్పు నీకు శోధన కాదు, నీ బాధ నీకు శోధన కాదు, నీ తండ్రి నిన్ను తిట్టడం శోధన కాదు, నీ కొడుకు నిన్ను తిట్టడం శోధన కాదు, నీ కూతురు నిన్ను తిట్టడం శోధన కాదు. ఆ శోధనలో ఉన్నప్పుడు నువ్వు వాక్యానుసారంగా బ్రతకడం శోధనలో పడడం. శోధన ఎప్పుడు నీ ముందుంటది, అనుకుంటుంది, ఎప్పుడు ఉంటుంది, జేబులో ఉంటుంది. శోధన వద్దు ప్రభువా చేయకండి, కావాలని చేయకండి. శోధన జయించే శక్తిని నాకు దయచేయి. స్తోత్రం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. మిగిలారా ఇప్పుడు వచ్చింది అనమాట. శోధన అంటే ఏంటి? మంచి చెయ్యాలా, చెడ్డ చెయ్యాలా, వాక్యానుసారంగా బ్రతకాలా, వాక్యాన్ని వదిలేయాలా, దట్ ఈస్ శోధన. అంతేగాని పక్కోడి తిరిగితే శోధన కాదు, భయపడే వెళ్ళిపోతే పడిపోతే శోధన కాదు, ఇవన్నీ కాదు. వచ్చిన ఆపదల్లో నువ్వు కోపపడుడి, పాపం చేయకుడి. కోపం శోధన, అందులో పాపం చేయకపోవడం, శోధనలో పడకపోవడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను చెప్పకల్లా. ఇది అర్థమైతే చాలని సగం బతికేసి మనం. ఇవన్నీ
ఉపవాసానికి సంబంధించిన విషయాలు. మన ఉపవాసం, మన ప్రార్థన దోపంగా ఎక్కడున్నాం? మళ్ళీ అడుగుతారు, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆయనకి నీకు ప్రార్థన చేయాలంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనం చదువుకున్నాం, భక్తుడు ఎంత అపహాసపడ్డాడు. ఎతలోనికి తిరిగి వచ్చిందట, ఎతలోకి తిరిగి వచ్చిందంటండి. ఇది కీర్తనలో రాస్తున్న ఒక అద్భుతమైన లేఖనం బిడ్డరా. అంటే మనం చేస్తున్న ప్రార్థన ఏమైపోతుంది? దేవుడి దగ్గరికి చేరడానికండి, మన ప్రార్థన కానీ మన ఉపవాసం కానీ ఆయన దగ్గరికి చేరడానికి ఏం కావాలంటే 3 దాటుకుని వెళ్ళాలండి. ఒకటి, ఒక ప్రార్థన చేస్తున్నాం, నీకు అనవసరమైన ప్రార్థన చేస్తాం. ఒకసారి మనం ఏం చేస్తామంటే నీకు సంబంధం లేదు, అది శరీర కోరికలకు సంబంధించిన ప్రార్థనలు చేస్తున్నాం అనుకోండి, అందులో ఎన్నో ఉంటాయి. మనకి అసలు ఏసీ సంబంధం లేదు, ఏసీ కావాలని చేస్తాం, ఎవరిలో చూస్తాం అది కావాలని చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థన రూపం దేవుడికి స్టార్ట్ అయిందో, వాయుమండల అధిపతికి మనోడి 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 ఏసెంట్ 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 అంటే అక్కడికి వచ్చేది అన్నమాట. మనం అనుకున్నాం వాయుమండల అధిపతి అంటే మన దగ్గర ఎవరు వీళ్ళందరూ అపవాది. చూడండి, మనకు ఒక పాట ఉంటది, విత్తువాడు విత్తనాలు తెలియడట, అపవాది ఏం చేసిందట? ఎత్తుకుపోయిందంట. అలాగే నీ ప్రార్థన కూడా నీకు సంబంధించిన ప్రార్థన కాకుండా, దేవుడికి అపవిత్రం లేకుండా, ఇదిగో ఈ రోజు నువ్వు దేవుణ్ణి విన్నావు, విశ్వసించావు, మార్గన్స్ పొందావు, దేవుడిని నమ్మావు, ఆయన గురించి ఏమైనా చెప్తున్నావా? ఇవన్నీ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఒప్పుకోడు. ఆ ప్రార్థన ఏం చేస్తుందంట? వాయుమండల అధిపతి, ఇదిగో మనోడే 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 మనోడే, ఈ ప్రార్థన మనోడే, తీసేయండి అంటాడట. నేను మాట చెప్తానండి, మనం దేవుడి పిల్లలమా దెయ్య పిల్లలు అంటే? దేవుడి పిల్లలు. అపవాది ఎవరికి జనకుడు? అబద్ధానికి జనకుడు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు? పిల్లలు. మరి అబద్ధానికి జనకుడు అంటున్నారు. అబద్ధం ఆడేవాడు దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు అందుకే వచ్చింది. ఇప్పుడు మనం రేపు నుంచి ఏం చేయాలి? వాడి నుంచి సత్యం ఆల్రెడీ సత్యమని ప్రకటిస్తున్నా, సత్యాన్ని బోధిస్తున్నా. సత్యం అబద్ధం మాట్లాడొద్దని చెప్తున్నాను నేను. అబద్ధం మాట్లాడితే అపవాది పిల్లలు, సత్యం బోధిస్తే సత్యం అంటే బోధించిన తర్వాత సార్ సత్యం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బోధించడం తర్వాత శోధనలో పడకుండా అర్థం ఏంటంటే అబద్ధం ఆడుకోవడమే. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధం తన్నుకు వచ్చేస్తుందండి, వద్దన్న వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నారంటే ఒకసారి నేను బాగుంటున్నాను అంటాడు, వెనకాల ఉన్నాడు, ముందు అడుగుతాడు చెప్పేటప్పుడు ఎక్కడ ఉన్నారని సర్పంచ్ చేసిన రాడు, అంటే అబద్ధమే. ఆయన బాగుంటున్నారు ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు కదా, నేనేం చేస్తాడు? నేను బాగుంటున్నారు ఉన్నాను అంటాడు. ఎక్కడ ఉన్నాడు అంటాడు, చార్మినార్ ఏంటంటే వీడే పక్కనే ఉంటాడు. వాడికి ఇంకేమనుకో తెలిసి నేను చూశాను, ఎందుకంటే ఆడబద్ధం అంటాడు, ఈడబద్ధం అంటాడు, వీళ్ళిద్దరూ కలిపి మన అన్నయ్య పిల్లలు జానకుడు. ఏమండి? సో ఇప్పుడు రెండవదిగా మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు కాబట్టి ఆకాశం ఆయన సింహాసనము, ఆయన దగ్గరికి చేరాలనుకుంటే విలాప వాక్యములు మనం ఒక రెఫరెన్స్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను కూడా చెప్పి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ మాట, 2వది 1 మనకి ప్రార్థన కట్టొచ్చింది. అపవాది కాపరం ఉంటున్న, అపవాది బసులుతున్న, అపవాది స్థావరంగా చేసుకున్న వాయుమండల అధిపతి. రెండవదిగా మేఘమండలం. అది దేవునికి అనుకూలంగా ఉన్నది, దేవుని దగ్గర ఉండేది. వాక్యంలో 3వ అధ్యాయం 44 వచ్చిన విలాప వాక్యములు 20 చూడండి. మన ప్రార్థన మన క్వాలిటీస్ లేకుండా, మనకు పరిశుద్ధత లేకుండా, అనాలోచనగా యాంత్రికంగా ప్రార్థన చేసేస్తే వెళతాదా లేదా, ఉపవాసం చేస్తే ఆయనకి చేరతాదా లేదా అనుకునే ఆలోచనలో మనం మాట్లాడుతూ వెళుతూ, ఇప్పుడు మొట్టమొదటిగా వాయుమండల అధిపతి మన ప్రార్థనలో తేడా ఉన్నప్పుడు అపవాదే దాన్ని ఏం చేస్తారంటే, ఇదిగో విత్తవాడు విత్తనాలు జరుగుతున్నప్పుడు ఏం చేసేయండి, పెట్టలు ఎత్తుకెళ్ళిపోయినట్టే అపవాది దాన్ని కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఏం జరిగిందో తెలీదు, పని అవ్వట్లేదు. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా భక్తులు మాట్లాడుతున్నాడండి. విలాప వాక్యాల్లో ఆయన మాట్లాడుతూ, ఇర్మియా గారు మాట్లాడుతూ, విలాప వాక్యాలు ఇర్మియా గారు మాట్లాడుతున్నారండి. ఆయన కన్నీటి ప్రవక్త, ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా ఏంటి మా ప్రార్థన వినట్లేదండి, మా ప్రార్థన ఎందుకు వినట్లేదు అని ఇర్మియా గారు మాట్లాడుతూ విలాప వాక్యాలు ఇర్మియా గారు రాశారండి. ఆ ఇర్మియా గారు మాట్లాడుతున్నది ఏంటంటే, మా ప్రార్థన మీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత
నిన్ను కప్పుకొని ఉన్నావు. ఏమండి మన ప్రార్థన అంటండి చేతకండి దేవుడు మేఘాన్ని అంట పెట్టేశాడంటండి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ప్రార్థన చేస్తున్నామేమో ఆయనకి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ఆయన వసింపరాన్ని తేజస్సుతో ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన చేరాలంటే ఏం చేయాలంటే నీకు కావాల్సింది పరిశుద్ధత కావాలి. ఒక భక్తుడు మాట్లాడాడు, అయ్యా ఎంత ప్రార్థన చేశాను వారితో ఉండి, ఓని పట్ట కట్టుకున్నాను, ఉపవాసం ఉన్నాను, ఇన్ని చేశాను, కానీ నా ప్రార్థన వల్ల నా ఎదలోకి వచ్చేసింది అని కీర్తనాకారుడు మాట్లాడితే, కీర్తనలో మాట్లాడితే ఇక్కడ చాలా పెద్ద ప్రవక్త అయిన యెషయా గారి తర్వాత పెద్ద ప్రవక్త ఇర్మీయా గారే అలాంటి ప్రవక్త విలాపవాక్యాల్లో రాస్తున్నాడు, మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. ఇక్కడ చిన్న ఆలోచన, అంటే మనం చేసిన వినపడదా? కావాలని కప్పుకున్నాడా? ఇప్పుడు వెళ్ళిపోయింది మనకి. పిల్లాడు నిద్రపోయి ఉంటాడు, లేపుదాని వెళ్తారు, ఆయన లెగరేసుకో లేదు, మీరు వచ్చినట్టు దుఃఖ లేపేసుకుంటాడు. లోన్ లెగిసే ఉంటాడు, లోన్ పడి తెలిసే ఉంటాయి, పడుకున్నట్టుగా ఉంటాడు అనమాట. ఇప్పుడు దేవుడి ప్రార్థన వింటలేదా? ఈ రెండో విషయంతో మనకి ఏమర్థమైంది? ఆయన ప్రార్థన వింటాడు, బట్ పరిశుద్ధమైన ప్రార్థన అయితే నీకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎలా ఉండాలో. నీ కొడుకు నీకు చెప్పేసాడు ఎలాగుంటే ఎలాగుండాలి. అలాగే మన ఇంట్లో మనమే అంటాం కదండి, ఏమే భర్త అంటాడు భార్యతో, నా మాట వింటే కదా నీ మాట వినడానికి. ఇగో చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మాటలు ఎన్నో వినిపిస్తున్నాడు, కానీ మనం విన్నామా? ఏమంటే ఈ సందర్భంలో ఒక్క మాట నేను చెప్తాను, ఒక్కసారి చదవండి. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. మిమ్మును కాపు కాయుటకు. ఏమండి చూడండి ఏమంటున్నాడంటండి, ఇదిగో మీరు నన్ను నేను అందరినీ కూడా కాపు కాయటకు ఇదిగో దైవజనులు పెట్టారట. నేను ఇగో ఇలాంటి అయ్యగారు అనంటంతో ఇలాంటి అయ్యగారు మా సత్యారావు గారి దాంతో సహవాసం చేసి మీ మధ్య కొన్ని మాటలు చెప్తున్నాను, కానీ నేను కూడా చర్చలో కూర్చుంటాను, అయ్యగారు దాంతో సహవాసం చేసిన మాట్లాడుతున్నాను అంతే. ఆయన అంటున్నాడు చూడండి, మిమ్మల్ని కాపు కాయటకు, వాళ్ళందరినీ కాపు కాయటకు ఎక్కడికక్కడే దైవజనులు పెట్టాడటండి. నేను కావలి వారి నుంచి ఉన్నాను, దైవజనుల నుంచి ఉన్నాను. ఆలకించుడి. వారు చేయు బోధని రోజు మీకు చెప్తున్న వాక్యాలను, రోజు మీకు బోధిస్తున్న ధర్మశాస్త్రాన్ని మీకు వినబడుతున్నాయా? విన్నారు కదా? అని ఎప్పుడన్నా వాటిని ఆలోచించారా? వినేసి వెళ్ళిపోయినా? నా మాట వింటున్నారా? నా మాట విన్నారా? వెంటనే మర్చిపోయారా? చదవమ్మా. అయితే మేము వినమని వారు అనుచున్నారు. చాలా ఏమన్నారండి? కానీ మనం ఎప్పుడు అనలేక వినమని, మనం ఎప్పుడు అనలా. కానీ మీకు ఒక చిన్న సామెత చెప్తారు. మన అబ్బాయి చాలా మంచివాడండి, మన అబ్బాయి, కానీ ఆడికి తెలీదు, మనం చెప్తే వింటాం. చాలు కదా దరిద్రు, ఆడికి తెలీదు, కానీ చెప్తే వింటావు, కానీ మంచోడే. సో ఎన్నో చెప్పిస్తున్నారండి మనకి, వినమంటున్నామంట. మనం ఎక్కడ నన్నామంట అలాగని విన్నామా? కొంతమంది పిల్లలు కూడా ఏం చేస్తారంటండి, అలాగే వెళ్తాడు కానీ చేయడు. ఆ బ్యాచ్ మనం ఈ చెప్పేది మేము వినమని అంటే ఆయన చెప్తున్నారు కానీ, వినిపిస్తున్నారు కానీ, ఆ యాజకులను పెట్టి వినిపిస్తున్నారు కానీ మనం దాన్ని చేయట్లేదట, ఆచరించట్లేదట. కనీసం ఆ వాక్యాలు కూడా గుర్తుండట్లేదట, కనీసం ఒక్క వాక్యమన్నా ఉండట్లేదట. ఈ రోజు ఉండాల్సింది ఏంటంటే అందులో ప్రార్థన పెట్టుకుంటారో, ఉపవాసాలు పెట్టుకుంటారో, మీ సత్క్రియలు పెట్టుకుంటారో, మీ పరిశుద్ధత పెట్టుకుంటారో, ఏదైనా ఒక సత్కార్యాన్ని నేను చెప్పిన మాటలో పెట్టుకోండి. ఉపవాసము అపహాసము కాకూడదు. మన భక్తి దేవుని విషయంలో అపహాసం కాకూడదు. అది ఆయన్ని పెట్టిలో పెట్టి అది మట్టిలోకి చేరే వరకు కూడా మన ఉపవాసం ఆయనతో సహవాసంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పిస్తున్నాడట, వినట్లేదు అంటారట, నేను వినమంటున్నారంట అని అనలేదు కానీ అలాగే చేస్తున్నారట. మేఘాన్ని ఏం చేసినట్టండి ఆయన? ప్రార్థన పెట్టడానికి ఏం చేసినట్టండి? మేఘాన్ని కప్పుకున్నాడట. ఇక్కడ నీ విషయం ఏంటంటే నా ప్రార్థన ఆలకించట్లేదంటే నువ్వు ఎలా అనుకుంటున్నావేమో, ఆలకిస్తున్నాడు కానీ ఆ పరిశుద్ధత ఆయన దగ్గరికి చేరనివ్వడు. పిల్లరా,
ఎందుకంటే ఎందుకంటే ఆయన దోషాలని ఒప్పుకునేవాడు కాదు. ఏమండి మీకు ఒక విషయం చెప్తాను. తన కుమారుడు ఏకైక ఆయన కన్న కుమారుడు యేసుప్రభు వారు శిలువ మీద పాపాలతో రక్తపు ముద్దగా ఏర్పడి ఉంటే వెంటనే చీకట పడిందండి. ఎందుకనుకుంటున్నారు? ఆయన కన్ను దోషముల వైపు ఎడం చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. చూడలేకపోయాడు కదా, చూడడు. అపరిశుద్ధత వైపు దేవుడు చూడడు. తన కుమారుడే రక్తపోతగా ఏలబడి తండ్రి నన్ను నువ్వు చేర్చుకో అంటే మొత్తం యెరూషలేమంతా చీకటైపోయిందండి. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన లోక పాపాలని సమస్తాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన అంత కూడా చూడలేదు. నిన్ను నన్ను ఎందుకు చూస్తాడు? నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు అనిపిస్తాడు? నీ ఉపవాసం నా ఉపవాసాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఆఖరిగా యెషయా గ్రంథము 59వ అధ్యాయము. మన ఉపవాసం అపహాసం కాకూడదు కదా. మన ఉపవాసం ఎప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఇగో బిడ్డ మీ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏంటంటే మిమ్మల్ని రక్షించలేననుకుంటున్నారా? మిమ్మల్ని నా దగ్గరికి తెచ్చుకోవడానికి మిమ్మల్ని రక్షించలేననుకుంటున్నారా? మీకున్న పరిస్థితి నుంచి మిమ్మల్ని తప్పించలేననుకుంటున్నారా? ఎన్నిసార్లు తప్పించలేదు. ఇంకా ఈ వయసులో మనం ఎలా ఉన్నామంటే ఎన్నిసార్లు తప్పిస్తే ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్తా. ఇక్కడ ఉన్న మనుషులను చూస్తే నాకు నా తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు తప్పిస్తే ఈ వయసులో వచ్చి దేవుడి సందులో ఉన్నారండి. రెండవది, మన ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థన అయ్యి స్వార్థపరమైన ప్రార్థన అయితే ఆకాశ మండలం నుంచి అపవాది దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అది మళ్ళా తిరిగి హృదయంలోకి వచ్చేస్తుంది. రెండవ ప్రార్థన, దేవుడు ఆలోచించలేదనుకున్నారేమో, దేవుడు ఆలోచిస్తున్నాడు కానీ ఆయన అది వినబడకుండా మేఘాన్ని కప్పేసుకుంటున్నాడు. నెంబర్ 2, నేను ఉపవాసాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే అందులో శరీర సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయేమో, నువ్వు ఎవరి గురించో చేస్తున్నావేమో, ఆలయానికి ఎవరి గురించో వస్తున్నావేమో, ఎవరినో చూడడానికి వస్తున్నావేమో, లేకపోతే ఎవరి గురించో చూడడానికి వెళ్తున్నావేమో. అందుకని అది కూడా ఆయన మేఘంతో కప్పేసుకుంటున్నాడు. ఇక్కడ మేఘంతో కప్పేసుకుంటాడనే విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయనకున్న బిరుదులో అద్భుతమైన బిరుదు ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకు ఆలకించలేదంటే ఇదిగో మేఘంతో కప్పేసుకున్నాడు ఆయన. ఎందుకు అంటే 50 చదవండి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము పురచకాలేదు. మనం వాడతాం ఇంట్లో కొన్ని పదాలు. కావాలని ఊరుకున్నాను, నేను చేయలేనా అంటాం మనం పెద్ద రకంగా. ఏమండి ఇంట్లో అలా ఏం చేశానంటే నేను కావాలని ఊరుకున్నాను, ఆ మాత్రం చేయాలని నేను అని అంటుంటాం మన ఇంట్లో. అదే నేను కొడదామనుకున్నాను, ఎందుకని ఊరుకున్నాను అంటాం కదా. దేవుడు మాట్లాడుతుంది, నీకు నాయన నీ ప్రార్థన నీ ఉపవాసం నాకు చేరడానికి కొన్ని క్వాలిటీస్ నీకు రాసి ఇచ్చాను. ఆ క్వాలిటీస్ లో ఉంటేనే అది చేరుతుంది. నీవు అనేక మందిని పెట్టి నా మాట వినమని చెప్తుంటే ఇక ఎలా చదువుకున్నావు కదా ఇరవై గ్రంథంలో, నీ మాట విననట్టివి. అప్పుడు ఏమన్నాడు, అయితే నీ మాట కూడా నేను వినను. ఆయన రక్షింపకుండా నేరనట్లు నా హస్తం ఏమైనా కొరసైపోయింది అనుకుంటారా? చిన్నది అనుకుంటున్నారా మీరు? నా చెవులు బంధము కాలేదు. ఐ నో ఎవ్రీథింగ్. మీ ప్రార్థన నాకు చేరినా చేరకపోయినా నాకు తెలుసు. ఏమంటే దేవుడు ఎవరని తెలియాలంటే మనకి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకేసారి భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని ఒకేసారి చూడగలిగిన గొప్ప దేవుడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఒకేసారి చూడగలడు నీ భూత భవిష్యత్తు వర్తమానాలను. అలాంటి దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. వినకేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు. ఏమిటట? ఎందుకు మేఘాన్ని కప్పుకున్నాడు అంటే, ఎందుకు అక్కడ యేసుప్రభు వారిని చూడలేదు అంటే, ఎందుకు నీ ప్రార్థన నా ఉపవాసాన్ని నా ప్రార్థనని ఎందుకు ఆయన వినటలేదంటే, నీకును నాకును మధ్యలో నాయన నీ దోషములు అడ్డముగా ఉన్నవి. నీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచేసిందంటే మన దోషాలు, మన పాపాలు. ఇప్పుడు ప్రాబ్లం అంతా అయిందా?
ప్రాబ్లం ఎవరిదండి? మందే మందే ప్రాబ్లం. ఆయన ఎలాంటి వాడో చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా జాగ్రత్తగా ఆలోచించండి. నేను విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, నా చెయ్యి కూర్చ కాలేదు. ఎందుకంటే మీకు నాకు మధ్యన దోషాలు ఉన్నాయి. నేను ఎలాంటి తెలిసిన విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. విజ్ఞానము గల మనుషులారా అంటాడు. జ్ఞానము గల మనుషులారా అనొచ్చు కదా. ఏమిటి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా? జ్ఞానం అనగా దేవుని యొక్క కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. కరెక్ట్ కదండి. ఈ వాక్యం చెప్పేస్తారు. ఎవరు అడిగినా ఎంతవరకు దాన్ని చేస్తారు. ఇదని మన జ్ఞానానికి విజ్ఞానానికి అంటే జ్ఞానం అనగా తెలియడం జ్ఞానం, కానీ దాన్ని ఆచరణలో ఉంచడం విజ్ఞానం. తెలియడం జ్ఞానం, ఆచరించకపోవడం అజ్ఞానం, ఆచరిస్తే విజ్ఞానం. అందుకే విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించి. ఆచరించేవారైతే నా మాట ఆలకించండి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని చెప్తున్నాడు. ఏంటంటే నా చెయ్యి పురుష కాలేదు, నా చెవులు వెళ్ళలేదు అనుకున్నారు. చిన్నదేం కాదు ఇది. సర్వశక్తుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని. ఇంత క్వాలిటీస్ ఉన్నాయి మాట్లాడుతుంటే. ఏంటమ్మా రెండోది ఏంటి? దుష్కార్యం చేయుట అసంభవం. మీ ప్రార్థన వెళ్ళలేకపోవడం అనుకున్నా చూడు, అది అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చును. ఎంత ఫలం చేసుకుంటే అంత మంచిది. స్క్రీన్ బట్టి ఫలం ఇస్తాడు. అందరికి వారి వారి మార్గమును బట్టి, వారి వారి ఉపవాసాన్ని బట్టి, వారి వారి ప్రార్థనను బట్టి, వారి వారి క్రియలను బట్టి, వారి వారి సత్క్రియలను బట్టి, వారి వారి దోషాలను బట్టి, వారి వారి పాపాలను బట్టి, వారి వారి మనోభావాలను బట్టి దేవుడు ఏమిస్తాడంటే ఫలమిచ్చును. ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఆకాశం మీద ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. మన ప్రార్థన ఆయన ఇచ్చేయాలంటే ఇదిగో ఆఖరి చదువుకున్నాం కదా, అవన్నీ మనకు ఉండాలి. పిల్లరా, ఈరోజు మనం సంవత్సరానికి 3 సార్లు చేసే ఉపవాసం కాదండి. ఇక్కడ నుంచి మన ఉపవాసం దేవునితో సహవాసంగా మారాలి. ఆయనతోనే సహవాసం చేయాలి. చాలా తక్కువ కాలం. అందుకనే ఈ చిన్న తక్కువ కాలంలో మనం దేవునితో సహవాసం మానేస్తే పిల్లరా ఏం జరుగుతుందో పౌలు గారు కూడా ఒక చిన్న మాట మాట్లాడారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం. ఏమండి, ఈ చిన్న విషయంలో చిన్న జీవిత కాలం వంటికి మనం ఏదేదో వేసుకుంటాం ప్రియులారా. కానీ ఆయన అంటున్నాడు, ఇగో జగత్ సుమా, చిన్న చిన్న జీవితం. ఒకప్పుడు 1000 సంవత్సరాలు దాటిపోయింది, 120 అయిపోయింది, 60, 70 అయిపోయింది, 80 దాటడానికి లేదు. కానీ ఇప్పుడు ఎంతలో కనబడి అంతలో ఆయన పరిస్థితికి వచ్చి ఈ చిన్న జీవిత విషయంలో కేవలం ఈ లోకం గురించే బ్రతకొద్దు అని మాట్లాడుతూ చాలా చక్కటి మన కొరింథీయులకు రాస్తాడు ఆయన పత్రిక. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల చూడండి ఎంత భయంకరమైన మాట మాట్లాడేసాడండి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఎంతో ప్రేమించి మన కొరకు రాసి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన మాటలు ఈరోజు దేవుడు అల్పుడునైన నన్ను ఒక నోటి బోరగా మీతో మాట్లాడటం నేను అనుకుంటున్నాను ప్రియులారా. ఇవన్నీ ఏదో చెప్పుకునే మాటలు కాదు, ఎవరు అనుకునే మాటలు కాదు. సత్యము ముఖ్యంగా పుటం పెట్టిన మాటలు అవి. ఆ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ విన్న మాటలు మాత్రం దేవునిగా తీసుకుని నా ప్రియులారా ఈ దినం నుంచి మనం ఉపవాసం ఉందాం. ఈ దినం నుంచి ఎన్ని రోజులు? దేవునికి స్తోత్రం.
మనం పెట్టి మట్టిలోకి వెళ్ళే వరకు కూడా ఈ రోజు నుంచి ఉపవాసం ఉండాలి. వాక్యం మనిషిని నడిపించేస్తుంది. సో చాలా వాక్యాలు దేవుడు మీకు నేర్పించాడని నేను అనుకుంటున్నాను. చాలా దగ్గరగా ఉన్నాం దేవుడికి. ఈ జీవితకాలం మట్టుకి మనం క్రీస్తు ఈ లోకం నుంచి లేదా క్రీస్తుని అనుకోవడానికి లేదండి. మరణం తర్వాత మరో బ్రతుకుంది, అది సత్యం. మీ ఎల్ఐసీలు వస్తాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వచ్చారు తీసుకెళ్ళిపోతుంది. అది గమనిస్తుంది. కనుక ఈ రోజు నుంచే చక్కటి పునాది తీసుకుందాం. ఏంటి ఆ పునాది అంటే దేవునితో ఉపవాసం, దేవునితో ఉపవాసం. ఈ ఉపవాసం దేవునితో సహవాసం. ఈ సహవాసం ఈ పెట్టి మట్టిలో పెట్టే వరకు కూడా ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన పక్కన కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో నాయన, అందరూ తల్లిదండ్రులు సమానం లేని వారు వారి మధ్యన నేను చాలా సంతోషిస్తున్నాను నాయన. ఎందుకంటే చక్కటి వాక్యం జరిగిన వారు, నీతో సహవాసం మాత్రమే ఈ జీవితంలో తప్ప మరి ఏది లేదని నాయన ఒక భక్తి తీవ్రతను వారికి దయచేయండి. నాయన నీతో సహవాసం కలిగి ఉంటాం నాయన. ఈ లోకంతో సంబంధం లేకపోవడమే. ఎప్పుడైతే ఈ లోకంతో సంబంధం తగ్గిపోయి నీతో సంబంధం పెట్టుకున్నామో నాయన, ఈ లోకంలో మాకు ఏది కనిపించదు, లేది కనిపించదు, అక్క కనిపించదు, సమృద్ధి మాత్రమే కనిపిస్తుంది. ఉన్నా లేకపోయినా అలాంటి భక్తి తీవ్రతను ఆయన వీరికి దయచేయండి. ఆయన మీరుకున్న యావత్ చింతలు మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించినట్టు దౌర్జన్య కుటుంబ విషయంలో మీ బాధ సన్నిధికి వస్తున్నాను. ఆయన వారికి ఉన్న ప్రతి అక్కడిని మీరు తీర్చే దేవుడు. మీ చిత్తం అయితే నాయన ఈ చిన్న విజ్ఞాపన ఆలకించే దేవుడు అని నమ్ముతూ నాయన మా విజ్ఞాపన ఆలకించండి. ఆయన మరొక్క సంవత్సరం లేదా మరొక్కసారి ఇక్కడికి వచ్చేటప్పటికి నాయన చక్కటి 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 ఫలింపు రావాలని ప్రార్థన చేస్తాను. మీ చిత్తాన్ని నెరవేర్చమని తండ్రి. కేవలం అల్పులు నాయన, కేవలం నీ చిత్తం తప్ప మాకేం లేదు నాయన. నాయన ఇదిగో ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరి కుటుంబాలలో, అందరి హృదయాలలో, అందరి ఆరోగ్యాన్ని యావత్ చింతని మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ అల్పుడునైన నేను మీ సన్నిధిలో నాయన విజ్ఞాపన చేస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. వందనాలండి. చాలా థ్యాంక్స్ అయ్యా. మమ్మల్ని ప్రేమించి దేవుని మహాకృపయారా, ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి అని అద్భుతంగా దేవుని యొక్క మాటలు బట్టి మరి చక్కగా మాట్లాడారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడే ఒకసారి చేయి దేవుడు స్తుతించండి ప్రియ. దేవుడు మాట్లాడతాడండి, వాక్యంతో మాట్లాడతాడు, పరిస్థితుల వారు మాట్లాడతాడు, పరిస్థితుల వారు మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, సంఘంలో దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. అది మనం వీలినప్పుడు ఏంటంటే ఆయన అన్నట్టుగా వచ్చే సంవత్సరం ఇదే టైంకి మన సేవ రెండోగా స్తోత్రం.